వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఐపీఎల్ మ్యాచ్ ను నిరవధిక వాయిదా ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లో నిర్వహించే ఛాన్స్. ఎన్టీపీసీ టౌన్షిప్ లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్. లక్ష్యం వైపు గురిపెట్టండి, ఒలింపిక్స్ స్థాయికి వెళ్లేందుకు నేను ప్రోత్సహిస్తా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆసంపల్లి శ్రీనివాస్ భరోసా. రేపటి నుంచి హైదరాబాద్ లో అందాల పోటీలు. భారత్ పాక్ ఉద్రిక్తలు. అందాల పోటీలు వాయిదా వేస్తారా? రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. గురువారం ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ డ్రోన్స్ మిసైల్స్తో దాడులు జరిపిన సంగతి తెలిసింది. దీంతో భద్రతా కారణాలతో మ్యాచ్ను రద్దు చేశారు. కాగా వాయిదా పడిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లో జరగవలసి ఆసియా కప్ ప్లేస్లో ఈ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఎన్టీపీసీ టౌన్షిప్ లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని కాంట్రాక్టు కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ టౌన్షిప్ లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉదయం లేచినప్పటి నుండి టౌన్షిప్ కు శుభ్రంగా సుందరంగా ఉండడంలో పనిచేస్తున్నారని, గత 30 సంవత్సరాలుగా వీరంతా అదే పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ రాజేశం అందులో నుండి 4 తొలగించడం జరిగిందని తెలిపారు. కాంట్రాక్టర్ మారగానే కొంతమందిని విధుల్లోంచి తీసివేయడం సమంజసం కాదని, ఇంతకు ముందు ఉన్న కార్మికులనే కొనసాగించాలని, కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ తన ఇష్టానుసారంగా కార్మికులను తొలగించడం మానుకోవాలని హితవు పలికారు. తొలగించిన 4 కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇలా అర్ధాంతరంగా తమను విధుల్లోంచి తొలగించడం మూలంగా మా బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ రాజేశం ఎప్పుడు వచ్చినా ఇలాగే చేస్తారని అన్నారు. తమను కాంట్రాక్టర్ రాజేశం విధుల్లోకి తీసుకుని తమ జీవితాలను కాపాడాలని కోరారు. ఇప్పుడు వచ్చిన రాయసరి సార్లు తీసుకుంటలేదు. అంతకుముందు 38 సంవత్సరాలు నేను చేసిన, ఇప్పుడు వద్దని అంటారు. మరి మేము ఎట్లా బతకాలి సార్? మా అమ్మ ప్లేస్లే మా అమ్మ చేస్తే నేను వచ్చిన వారసత్వం. సోమవారం నుంచి వీరి ఇట్లనే కొనసాగితే సోమవారం నుంచి మేము ఏం చేయాలన్నా అది కూడా మేము చేస్తాం. మేము కార్మికులం అందరం ఏకై అన్ని మేము చేసేది కూడా మేము చేస్తాం. చేసింది ఆమె డ్యూటీ నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో, జూన్ 2లో. ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు. మమ్మల్ని మాకు జీవనోపాధి లేదు. నాకు కొడుకు, నాకు భర్త లేడు, మా అత్తమ్మ లేదు. నా కొడుకును పట్టుకొని బతుకుతాన్నా. గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా. ఊడ్చుడు, బయట గిన్నెలు తోమపోయినా. నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా. నాకు బయట బతుకు తెరువు లేదు. నా కొడుకు షుగర్ పేషెంట్, నెలకు 4,000 రూపాయల మందులు కావాలి. నాకు ఈ జీతం నేను గత చేసినప్పుడు కూడా 8,000 9,000 కంటే ఎక్కువ జీతం తీసుకోలే. ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరువు లేదు సార్. నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. నేను బయట నుండి రాలే. మా అత్తమ్మ 32 సంవత్సరాలు చేసి ఆమె కింద ఆమె తరఫున నేను వచ్చిన, వారసత్వంగానే వచ్చిన.
ఇక నేను సావా బతుక ఇది ఒక్కటి ఇక ఈ టెండర్ తేలాలి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను. నుంచి లేబర్ అంతా అలసిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతం లేదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్గా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం, ఈ ఒక జూన్ 2లో ఇద్దరిని, జూన్ 1లో ఒక్కరిని, జూన్ 4లో ఒకరిని ఇట్లా మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదాం అనే దాని మీద అనిపిస్తాను సార్. తీసేసే విధానం మొదలు పెడతాడు. ఇక మరి కాంట్రాక్ట్ దగ్గరికి పోతే ఆయన లెక్క చేస్తలేడు, మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన మాకు సంబంధం లేదంటాడు. మరి ఏరియల్స్ కూడా 16 నెలల నుంచి రావటం లేదు. 16 నెలల నుంచి ఏరియల్స్ ఈ ఎవరైతే మొన్నటిదాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా పని చెప్తుందో అందరికీ పని కావాలి. మీరు ఏం పని చేస్తారు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం పని చేస్తారు? ఊడ్చుడు, కాలువలు తీసుడు, డస్ట్బిన్లు, చెట్లు కొట్టుడు, చెత్త అన్నీ ఏది చచ్చిపోయినా తీసుడు మేమే. చెత్త గలీజ్ వాసన. జూన్ 1లో చేస్తాడా మా భర్త NTPC లోపల చేసేది లొకేషన్ అయితే అక్కడ ఆడవాళ్ళకు ప్లేస్ షిఫ్ట్ వర్క్ చేయరాదని ఇక్కడ ఒక అమ్మ కొడుకుని అటు పంపించి నన్ను ఇటు పంపించేది. 3 సంవత్సరాల నుంచి చేస్తే ఈ రాజసంసార్ టెండర్ వచ్చిన వల్లే నువ్వు ఇంటికి రమ్మని కలవమని చెప్పింది సూపర్వైజర్. చెప్తే ఇంటికి 2 సార్లు 3 సార్లు అయితే కలవలేదు. మళ్ళీ ఒకసారి కలవడం జరిగింది. ఆ సార్ దగ్గరకు ఈ సార్ దగ్గరకు పోమంటాడు. మరి ఆ సార్ ఏమనుకుంటాడో, ఈ డిపార్ట్మెంట్ ఏమనుకుంటుందో, ఎంతవరకు న్యాయం చేయాలి. నాకు ఒకటే అబ్బాయి, నేను చెప్తానే లెక్క. ఇంకా మాకు తెచ్చేవారు ఎవరు లేరు. నా భర్త ప్లేసులనే నేను ఉన్నా. మరి ఈ సార్లు అందరూ, ఈ లక్కిరెడ్డి సార్ అయితే అసలు ఇక రానియాడు, బయటకు పంపించడే. ఒక 2 నిమిషాలు మాట్లాడిన వాళ్ళే నేనేం చేస్తానమ్మా, నాకేమున్నది, నాకేం తెలియదు పో. ఆయన బెల్ కొట్టుడు, ఆయన వచ్చి అమ్మ నువ్వు పోతే నన్ను తిడతాడు అని లక్కిరెడ్డి సార్ అంటాడు. రాజసంసార్ దగ్గరికి పోమ్మని ఈయన చెప్పుడు, రాజసంసార్ లక్కిరెడ్డి అటు పోమ్మడు. ఈ రెండింటి మధ్యలో జీవితం నెల అయిపోతుంది. ఇక మరి ఇట్లనే తీసుకోకపోతే ఇంకా నన్నే కాకుండా ఇంకా 20-30 మందికి హానికరమే ఉన్నది. కాబట్టి సోమవారం నుంచి బందోబస్తుగా జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి డిపార్ట్మెంట్ సార్. ఇవాళ రామగుండం NTPC పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది. కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తీడ్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ, చెదారం కానీ, డస్ట్బిన్నులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా, కోతులు చచ్చిపోయినా, వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత 30 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 8:30కు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు. వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు, చలికాలంలో వణుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్, గతంలో 4 కాంట్రాక్టర్లు ఉండే 4 సెక్షన్లు ఉండేవి. ఈ 4 సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని రాయేశామనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా 20-25-30 మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేంటిదని అడిగితే ఇవాళ యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి దీనికి ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాయసం గారు చెప్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది, దాంతో మీకే సంబంధం, మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నెల రోజులు 10 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది. ఇప్పుడు అంతే కాకుండా ఏం చేసినట్టు ఇవాళ జూన్ 1లో, జూన్ 2లో, జూన్ 4లో కలిపి ఇవాళ 4 మనుషులను వీళ్ళు ఆపారు.
ఏమైనా ఎందుకు ఆపారు వాళ్ళు? పాత అందరిని ఉంచుకున్నారు. ఇలా డిపెండెంట్ పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా కండిజెన్షన్ పేరుతోటి వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి వాళ్ళని మ్యాండేజ్ కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పని మేము యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఏ విధంగానైతే ఉన్నదో, ఏ జూన్లో ఎంతమంది అయితే పనిచేసిర్రో అంతమందిని యథావిధ కొనసాగించాలి. వాళ్ళ తల్లులు వేయినా, వాళ్ళ తండ్రులు వేయినా, వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలను కూడా అదే పద్ధతిలో ఉన్నటువంటి సిస్టమ్ ఎంతమంది అయితే ఉన్నారో, ఏ జూన్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని యథావిధ కొనసాగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కార్మికులు అందరూ కూడా ఇవాళ ఈ భయం భక్తితో మేము బ్రతకలేమన్నా, మాకు ఏదో ఒకటి తాడో పేడ తేల్చుకుంటాం, మా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఉంటేనే సరేగా, లేకపోతే మేము పని చేయలేమని చెప్పని వాళ్ళ కార్మికులు అందరూ కూడా తేల్చి చెప్తా ఉన్నారు. కాబట్టి యాజమాన్యానికి ఒకటే చెప్తా ఉన్నాం, గత 30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్మికులను యథావిధిగా కొనసాగించాలి. వాళ్ళ డిపెండెంట్గా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా యథావిధిగా అదే స్థానంలో నాణ్యాయ కార్మికులుగానే గుర్తించాలి. వాళ్ళకి వచ్చేటువంటి జీతభత్యాలన్నీ కూడా యథావిధిగా ఇవ్వాలి. వాళ్ళ అలవెన్స్లు కూడా యథావిధిగా కొనసాగించాలని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళకు మాకు 2022లో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో 1020 రూపాయలు ఇవాళ ప్లాంట్లో కూడా మొత్తం మందికి ఇచ్చారు. వీళ్ళకి మాత్రం 16 నెలల నుంచి ఇప్పటి వరకు ఏరియర్స్ ఇవ్వలేదు. ఆ ఏరియర్స్ కూడా తక్షణమే చెల్లించమని చెప్పని కోరుతా ఉన్నాం. ఈ 2 విషయాలపైన యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యథావిధిగా ఉన్నటువంటి కార్మికులు యథావిధిగా కొనసాగించాలి. డిపెండెంట్ కార్మికులందరినీ కూడా అలవెన్స్ కొనసాగించాలి. వాళ్ళకు అగ్రిమెంట్ ప్రకారంగా రావాల్సినటువంటి 1020 కూడా 16 నెలల ఏరియర్స్ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మేము సోమవారం నుంచి మేము ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమానికి ఎన్టీపీసీ యాజమాన్యమే బాధ్యత అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ టౌన్షిప్లో ఉన్నటువంటి యాజమాన్యం చేతులు ఎత్తేసింది, మేము ఏం చేయలేము, మీరు బంద్ చేసుకోరు అని చెప్పని ఇవాళ టౌన్షిప్ ఉన్నటువంటి యాజమాన్యం తేల్చి చెప్పేసింది. కాబట్టి ఇవాళ కార్మికులందరూ కూడా వాళ్ళు పని ఆపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పని ఆపిన కార్యక్రమం కానీ ఏదైనా కూడా ఇవాళ ఎన్టీపీసీ బాధ్యత వహించాలని చెప్పని మేము యూనియన్గా తెలియజేస్తా ఉన్నాం. మేము వర్క్ బంద్ పెట్టాలని చెప్పని మా యూనియన్ ఉద్దేశం కాదు, కార్మికులు కూడా వర్క్ బంద్ పెట్టుకోవాలని చెప్పని కార్మికుల ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని రాకపోవడంతో వాళ్ళు నిరసన కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం గుర్తించాలి. మీ టౌన్షిప్లో ఎంత పని చేస్తున్నారో మీకు తెలుసు. మీ ఇంటి చుట్టూ నున్నాగా చేస్తూ ఉన్నారు, మీ ఇంట్లో నున్నాగా చేస్తూ ఉన్నారు. మీ పిల్లలది కానీ మీ భార్యలది కానీ ఎవరిది ఎంత చండాలమైనటువంటి చెత్త చెదారం అంతా కూడా వాళ్ళు ఎత్తి పారవస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన కనికరం చెప్పి వాళ్ళు యథావిధిగా కొనసాగించాలి. వాళ్ళ జీతభత్యాలు ఇవ్వాలి, అలవెన్స్ కొనసాగించాలి, ఏరియర్స్ ఇవ్వాలి. తీసేవాడు ఆపినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే వాళ్ళని డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే కార్మికులు తీసుకుపోయేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా, ఏ చర్యకైనా కూడా ఎన్టీపీసీ యాజమాన్య బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి లక్ష్యం వైపు గురి పెట్టండి, విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒలింపిక్స్ స్థాయిలో ఆడేందుకు కష్టపడే వారికి నేను వెన్నుతట్టి ప్రోత్సహిస్తా. గల్లీలో కాదు ఢిల్లీలో పెద్దపల్లి పేరు వినపడేలా చేస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాలీబాల్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ప్రతినిధి ఆసంపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. పెద్దపల్లి మండలం సుల్తానాబాద్ గారి పల్లి గ్రామంలో శుక్రవారం వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వాలీబాల్ క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలలో వాలీబాల్ క్రీడల అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేస్తున్నానని, మట్టిలోని మాణిక్యాలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యానికి వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల వైపు నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిరుమలరావు, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడు రమేష్తో పాటు అధిక సంఖ్యలో వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఎర్రపల్లికి మంచి పేరు తేవాలా, కన్నా రమేష్ గారికి మంచి పేరు తేవాలా, మన పెద్దపల్లి జిల్లా కూడా మంచి పేరు తేవాలని సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరికీ మా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. 45+ వాలీబాల్ అసోసియేషన్ తరఫున సమ్మర్ క్యాంపు నిర్వహిస్తూ ఈరోజు సీనియర్ వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు గారు, అదేవిధంగా నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కన్నా రమేష్ గారు, మరియు ఇక్కడ గర్రెపల్లిలో వివిధ స్థాయిల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వేరే క్రీడాకారులు మరియు పిల్లలు ఈరోజు వాళ్ళకి సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్తో రానున్న కాలంలో వీళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్స్ కూడా వీళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటూ భావితరాల్లో వీళ్ళు నేషనల్ ప్లేయర్ కూడా కావడానికి కన్నా రమేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ రోజు పొద్దున 5:30కే గ్రౌండ్కి వచ్చి పిల్లలను లేపి వాళ్ళతో ఆడిపిస్తూ వాళ్ళు మంచి చాకచక్యంగా తయారు చేస్తూ మంచి క్రీడాకారులుగా తయారు చేస్తున్నారు. దానికి జూపల్లి తిరుమలరావు గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. అదే అదునుగా తీసుకుని పిల్లలు మంచిగా కష్టపడి రానున్న కాలంలో మండల, జిల్లా, రాష్ట్ర
సింగరేణిలో ప్రస్తుతం నెలకొన్న పలు కార్మిక సమస్యల పరిష్కారానికి చైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సిఎండి గారిని జనప్రసాద్ గారి అధ్యక్షతన ఐఎన్టీయూసీ ముఖ్య నాయకులు ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా కార్మికుల ప్రయోజనాలపై పలు ముఖ్య అంశాలు పరిశీలనకు తీసుకువచ్చారు. ప్రధానంగా పెర్క్స్ పై ఉన్న ఆయుధ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, సొంత ఇంటి పథకం అమలు, కార్పొరేట్ మెడికల్ బోర్డు మార్పు, మెడికల్ అటెండెన్స్ నిబంధనల్లో సవరణ, డిస్మిస్ అయిన కార్మికుల సమస్యలు, హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ఎస్సీసీఎల్లో ఐటీ కంపెనీ స్థాపన మరియు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను సిఎండి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 3,700 కంటే ఎక్కువ ఉద్యోగ సంబంధిత కేసుల పరిష్కారానికి ఒకే విడతలో లోక్ అదాలత్ నిర్వహించాలన్న విజ్ఞప్తి కూడా చేశారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీ నరసింహారెడ్డి, ధర్మపురి త్యాగరాజన్, కాంపల్లి సమ్మయ్య, శెట్టి శంకర్రావు, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, రాజేందర్, అక్రమ్, వైస్ ప్రెసిడెంట్ కలవెన శామ్, చీఫ్ ఆర్గనైజర్ సెక్రటరీ నరేందర్, మహిళా అధ్యక్షురాలు శేష రత్నం, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు దాస్, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు సదానందం, రవీందర్ రెడ్డి, పీతాంబరం, రజాక్, మధుకర్ రెడ్డి, పేరం శ్రీనివాస్, దేవి, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను శుక్రవారం RG1 GM లలిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే చొరవతో సింగరేణి CNMD బలరాం గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటగా పునాది తీసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, పుట్టింగ్, ఫిల్లర్ నిర్మాణాలు తొందరలోనే చేపట్టి 6 నెలల్లోగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, గట్ల రమేష్, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, మోహిత్ సన్ని, చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. గోదావరిఖండ్లో RG1 ఏరియాలో లక్ష్మీనగర్ చౌరస్తాలో సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ. ఆల్రెడీ ఫౌండేషన్లు కూడా తొందరలోనే, ఫౌండేషన్ వేసే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టబోతున్నాం. పునాదులు తీసే కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పుడు వచ్చే 6 నెలల్లోనే ఎక్కువ ప్రగతి అయ్యేటట్టుగా కనబడుతున్నది. దాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది. నమస్తే. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ రేపటి నుంచి ఈ నెల 31 వరకు జరగనుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 109 దేశాల నుండి అందాల భామలు నగరానికి చేరుకున్నారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నడుమ రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీలపై తీవ్ర ఉత్కంఠత మొదలైంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సంస్థ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. కాగా ఇతర దేశాల నుండి మరికొంతమంది పోటీదారులు ఇంకా వచ్చే అవకాశం ఉంది. రేపటిలోగా మొత్తం అభ్యర్థులు నగరానికి చేరుకున్నారు. ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు అథెన్నా క్రాస్బీ, అమెరికా ఎమ్మా మోరిసన్, కెనడా వలేరియా కాన్వాయో, వెనిజులా వంటి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికా, దక్షిణాఫ్రికా, వెనుజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడాలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యూరా, కావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం విశేషం. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇవాళ 9వ రోజు కొనసాగింది.
9వ రోజు విజయ డయాగ్నోస్టిక్ అధినేత రీక్రియేషన్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మారుపాక వినీత రాజేంద్ర కుమార్ పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత్రికేయులు నిట్టూరి జీవన్ బాబు, కొమరవెల్లి సుధాకర్, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఐపీఎల్ మ్యాచ్ను నిరవధిక వాయిదా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో నిర్వహించే ఛాన్స్. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్. లక్ష్యం వైపు గురిపెట్టండి, ఒలింపిక్స్ స్థాయికి వెళ్లేందుకు నేను ప్రోత్సహిస్తా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆసంపల్లి శ్రీనివాస్ భరోసా. రేపటి నుంచి హైదరాబాద్లో అందాల పోటీలు. భారత్ పాక్ ఉద్రిక్తలు, అందాల పోటీలు వాయిదా వేస్తారా? రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.